సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, యాంఫీ రిజిస్టర్డ్. మీకు తెలుసా, ఆర్బీఐ ఒక కొత్త నోట్లు, పాలిమర్ నోట్లు, ప్లాస్టిక్ నోట్లు తీసుకురాబోతోంది. ₹10, ₹20 ఎక్కువగా మనం వాడే రూపాయలని వీటిని ప్లాస్టిక్గా చేయబోతుందని ఆర్బీఐ చెప్పింది. ఇది ఎందుకు? ఇవి ఫీల్డ్ టెస్ట్లు ట్రయల్కి కూడా అప్రూవల్ ఇచ్చింది. ఎందుకు ఇది చేయబోతోంది, కారణాలు ఏంటో వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కువగా వాడే నోట్లు ఏవి? ₹10, ₹20, ₹50 వీటిలో ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం ఈ పాలిమర్ నోట్స్ తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే చేతులు మారుతూ ఉంటాయి, ఎక్కువగా వీటికి లాంగ్ లైఫ్ అవసరము. పేపర్ నోట్స్ కంటే వేరే కంట్రీస్లో చూసుకుంటే నియర్లీ 30 సంవత్సరాల వరకు కూడా ఈ ప్లాస్టిక్ నోట్లు చెక్కు చెదరకుండా ఉంటున్నాయి. వర్షానికి తడవు అండ్ ఎండను తట్టుకుంటాయి అండ్ మడత పెట్టినా ఏం కాదు, ఎక్కడ పెట్టినా తొందరగా పాడవు అనమాట. సో ఇవి వాటర్ రెసిస్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో మన మాన్సూన్ టైంలో చూసుకుంటే చాలా నోట్లు తడిచి పాడైపోతూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితి దీనికి రాదు. అండ్ ఇవి మోర్ సెక్యూర్ ఆల్సో. ఫేక్ చేయడం కొంచెం కష్టం ప్లాస్టిక్ని, వెన్ కంపేర్ టు నార్మల్ పేపర్ కన్నా కూడా ప్లాస్టిక్ని ప్రింట్ చేసి ఆ క్వాలిటీ తయారు చేయడం అనేది కష్టం. సో ఫేక్ నోట్స్ కూడా కొంచెం తగ్గిపోతాయి. అండ్ ఇవి క్లీనర్, ఎక్కువ కాలం పరిశుభ్రంగా ఉంటాయి. సో వీటికి మురికి అంటదు. సో ఈ లెక్కను చూస్తే ఏంటంటే, మరి ఈ పేపర్ నోట్స్, ఎగ్జిస్టింగ్ నోట్స్ క్యాన్సల్ అవుతాయా లేదా అనే క్వశ్చన్ చాలామందికి ఉంది. ఎగ్జిస్టింగ్ పేపర్ నోట్స్ అలాగే కొనసాగుతాయి. కొత్తగా పాలిమర్ నోట్స్ మన ఇవ్వబోతున్నారు, సర్క్యులేట్ చేయబోతున్నారు. ఇది కేవలం ఫస్ట్ ఫీల్డ్ ట్రయల్ మాత్రమే చెక్ చేస్తారు. ఫ్యూచర్లో ఈ ట్రయల్ సక్సెస్ అయితే మాత్రం ఆర్బీఐ ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. సో మీరు చూస్తే చాలా మటుకి ఆల్రెడీ వేరే కంట్రీస్, ఇప్పుడు నేను ఆస్ట్రేలియా కానీ క్వైట్ ఫ్యూ అదర్ కంట్రీస్ ఇవి సంవత్సరాల తరబడి ప్లాస్టిక్ నోట్స్, ఈ పాలిమర్ నోట్స్ని రన్ చేస్తూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? మీకు పాలిమర్ నోట్స్ బాగా ఉండొచ్చు అంటారా? అవి సక్సెస్ అవుతాయంటారా? అండ్ అవి బెటర్ అంటారా? లేదంటే లేదు వీటికన్నా మన పాత నోట్సే బాగా ఉన్నాయి, అవే మంచి అంటారా? మీరు ఏం చెప్తారు? మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఒక మంచి శుభ పరిణామమే. ఎందుకంటే ప్లాస్టిక్ నోట్స్ వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి, సక్సెస్ఫుల్గా బాగా చూడ్డానికి కనబడతాయి, డ్యూరబిలిటీ ఉంటాయి. మాటికి ప్రభుత్వానికి, ఆర్బీఐకి వీటిని ప్రింట్ చేయాల్సిన అవసరం కూడా రాదు. అది కూడా ఒక సేవింగే. మనకు కూడా వర్షానికి తడిచినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అది కూడా మంచిదే. సో ఇది కొత్తగా ఆర్బీఐ వాళ్ళు తీసుకొద్దాం అనుకుని ఫ్యూచర్ ట్రయల్స్ చేయబోతున్న ఎస్పెషల్లీ ఎక్కువగా వాడే ₹10, ₹20 నోట్లతో చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.